అందరికీ నమస్కారం. ఎలక్షన్ ప్రచారము ఈ రోజుతో ముగిసింది. ధర్మవరం ప్రజలందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇంతకాలం నన్ను ఆదరించినారు. ఇది నా 4వ ఎలక్షన్స్ నేను నిలబడ్డాను. ఈరోజు ధర్మవరం ప్రజానికానికి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా, మీ కేతిరెడ్డి ఏ విధంగా ఈ 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో వచ్చిన రోజు నుంచి కూడా మీకోసం ఏ విధంగా తప్పించాడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్టంటే, నేనే రాజకీయాల మీద మోజు ఉండి వచ్చిన వాడిని కాదు, దీని మీద ప్రేమ ఉండి వచ్చిన వాడిని కాదు. అనుకోని సందర్భంలో ధర్మవరం నియోజకవర్గానికి నన్ను రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అంతవరకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి, ఎక్కడో దూరంగా ఉంటున్న నన్ను, చదువుకుంటున్న నన్ను, పనిచేస్తున్న నన్ను, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ రాజకీయాలు తనతోనే చాలించాలనుకున్నటువంటి మా తల్లిదండ్రులకి ఇక వద్దు, ఈ ఫ్యాక్షన్, ఈ టెన్షన్లు ఇవన్నీ మాతోనే ఆగిపోవాలని ఆలోచించినటువంటి మా తల్లిదండ్రులకి తప్పనిసరి పరిస్థితులలో నన్ను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది మా నాన్న మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించడము 2006లో. అప్పటికే ఎందుకు నేను ధర్మవరం నియోజకవర్గానికి రావడం అంటే, అప్పటికే మా నాన్న ఇక్కడికి 2 సార్లు పోటీగా చేసి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవపొందడం జరిగింది. మా సొంత గ్రామాలైనటువంటి ఎల్లనూరు, పుట్టూరు మండలాలు, తిమ్మంపల్లి, ఈ మండలాలన్నీ కూడా ఈ నియోజకవర్గ పరిధికే ఉండేవి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా నన్ను రాజకీయంగా కూడా ధర్మవరం ప్రజలు ఆదరించినారు, ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విధంగా ఎందుకు నేను చెప్తున్నానంటే, దిస్ ద 4th ఎలక్షన్స్. నేను ఎన్నో ఎలక్షన్స్ చూశాను, కానీ మొట్టమొదటిసారి ఒక సిద్ధాంతాలు లేని, ఒక నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా కూడా మోసం చేయొచ్చు, ఒక డబ్బు ప్రలోభాలు పడి ఎంత దూరానికైనా దిగజారి రాజకీయాలు చేస్తారు అనే దాన్ని ఈ ఎలక్షన్స్లో చూశాను. దానికోసం నేను పూర్తిగా వివరించుకోవాల్సిన పరిస్థితి. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఎన్నో మీటింగ్లు చెప్తుంటాను. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఈ విధంగా వర్గ విభేదాలు, ఇవన్నీ కూడా పెరిగిన ఒక ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించినారు. అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. 28 సంవత్సరాలకు నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో నా నియోజకవర్గం తప్ప నేను ఎప్పుడు వేరే దాని గురించి కూడా, వేరే నియోజకవర్గాలు కూడా జోక్యం చేసుకునేవాడిని కాదు. మొదటి నుంచి కూడా నా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, కేతిరెడ్డి అనే ఒక మార్క్తో ఇక్కడ ఉండాలనే ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఇప్పుడంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి నేను పరిచయం అయి ఉండొచ్చు, కానీ నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం నేను ఇప్పుడు జనం మధ్య, జనం కోసం, జనంతో తిరిగే ఒక ఎమ్మెల్యేగానే సుపరిచితుడు. ఎంతో మంది నాకు ఆపోజిట్గా వచ్చినారు.
నేను మొదటిసారి నిలబడినప్పుడు కమ్యూనిస్ట్కి ఇక్కడ వచ్చినప్పుడు సూర్య మొదటిసారి పోటీ చేసినారు. ఆయన మీద నేను గెలవడం జరిగింది. 14లో నేను మళ్ళీ ఆయన మీద ఓడిపోవడం జరిగింది. అలాంటి కష్టమైన పరిస్థితులలో కూడా, ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా చాలా హరాస్మెంట్ పబ్లిక్కి చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసినా కానీ చాలామంది పట్టుదలతో నాయకులందరూ కూడా ఆ కష్టకాలంలో కూడా నాకు తోడుగా నిలబడడం జరిగింది. అసలు మర్చిపోలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ మనీ పాలిటిక్స్ అన్ని ఇప్పుడు వచ్చినాయి. లీడర్లను కొనడము, లీడర్లను అమ్ముడుకోవడం అనేది నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను. మామూలుగా ఎలా ఉండేదంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ఎంత సర్వీస్తోనే ఉంటాడు. వారి కష్టం వచ్చినప్పుడు మనం పలకళ్ళని, ఆ కష్టం ఇబ్బంది ఉన్నప్పుడు మనం సాయంగా తోడుగా ఉండాలి అని చెప్పి ఆ విధమైన ఆలోచనలతో ఉన్నాం. కానీ మనం ఇచ్చిన పదవుల ద్వారా, మనం ఇచ్చిన పదవులు తీసుకొని ఆ పదవులను చూపించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మొదటిసారి నేను చూడడం జరిగింది. సరే, గతంలో కూడా 14లో కూడా నాతో పాటు కౌన్సిలర్లు, గెలిపించిన కౌన్సిలర్లు పోయినారు, ఎంపీపీలుగా ఉన్నారు, ఎంపీటీసీలు పోయినారు, సర్పంచులు పోయినారు. పెద్ద నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా జనంతోనే ఉండడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వెన్నుగా నిలబడడం జరిగింది. దానికోసమేమో నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, అనునిత్యము కూడా కార్యకర్తలు నాయకులతో సత్సంబంధాలు ఉండాలని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పలకాలని, వాళ్ళకు తోడుగా ఉండాలని, అండగా నిలబడాలని ఒక ధైర్యం కల్పించే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మిగతా ఎమ్మెల్యే చూస్తే ఎవడు ఫోన్ ఎత్తుతాడో తెలియదు, ఎవడు కలుస్తాడో తెలియదు, ఎవరు పలుకుతారో తెలియదు. ఒక కాపరిలాగా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఇక్కడే నేను ఉండే ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్నో ఆరోపణలు, ఎన్నో నిందలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకుముందు కూడా ఇది బురద జల్లి వెళ్ళిపోయే కార్యక్రమం. ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణ చేయడం, వదిలిపెట్టడం. అరే చూపిండ్రా, ఏదైనా చూపిండ్రా, నేను ఏదైనా చేసింటే చూపిండ్రా అంటే ఒకటి చూపించే నాతుడు లేదు, దాని గురించి మాట్లాడించే నాతుడు లేదు. కానీ ఈ విధంగా అపవాదులు, నిందలు భరించుకుంటానే రావడం లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అది ఏది రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని తిట్టుపడాల్సింది ఏంది, ఇప్పుడు ఎవడోడితో అడ్డమైనంత మాట అనిపించుకోవాల్సిన కార్యం ఏంటని చెప్పేసి. మరి నేను ఏదో హాస్పిటల్ చెక్ చేయడానికి పోతే షుగర్ కూడా వచ్చింది నాకు, ఏందిరా కర్మ అనిపించింది. కానీ మనం ఒక వృత్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వృత్తినికి 100% సాటిస్ఫై చేయాలి అనేది కేతిరెడ్డి గారి యొక్క ఆలోచన. ఆ విధంగానే నేను కూడా పనిచేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది బయట వాళ్ళకి కొత్త కావచ్చు, కానీ మన నియోజకవర్గం వాళ్ళకి అది పాతది. నేను ఎప్పుడు ఆ సందులలో, రోడ్లలో నేను చూసుకుంటూ పెరిగిన మనం అందరం కూడా. కాబట్టి ఈరోజు ధర్మవరం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎంతమంది ఏ విధంగా వచ్చారో ఆలోచించండి. వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని ఆలోచించండి. శ్రీరామ్ వచ్చినాడు, తను క్యాండిడేట్గా వచ్చినాడు, సూర్య ఉన్నాడు. వీళ్ళందరినీ కాదని సత్యాకి ఏ విధంగా టికెట్ ఇచ్చాడు. బీజేపీకి అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సూర్య అనే క్యాండిడేట్ పెట్టాడు, అతన్ని తప్పించాడు. మళ్ళీ శ్రీరామ్ అనే అతను రాప్తాడుకు ప్రయత్నం చేసినాడు. రాప్తాడుగా అతను పోతే మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ చేసేకుండా సత్య అని రాప్తాడులో కూడా శ్రీరామ్కి రాజకీయంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పోతే ఇక్కడ ఉండని అతని లైఫ్ ఖతం చేసినాడు. సూర్య అనే వ్యక్తి, సత్య అనే వ్యక్తి ఇద్దరు బాగా ముఖ్యంగా ఉండేవాళ్ళు. ఇతని వల్ల సూర్య అనే లైఫ్ స్పాయిల్. ఇక్కడ శ్రీరామ్ అనే అతని లైఫ్ స్పాయిల్ చేసినాడు, సూర్య అనే వ్యక్తి లైఫ్ స్పాయిల్ చేసినాడు. జనసేన అనే వ్యక్తి మధు పాపం నన్ను తిడితే ఫేమస్ అవుతాను అని చెప్పేసి అతను ప్రయత్నం చేసినాడు, అతన్ని కొట్టేసినాడు. ఇప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చినాడు. వచ్చి ఈ 35 రోజులు తను చేసిన హంబక్ అనేది అందరూ గమనించాల. పొలిటికల్ సిస్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల. కేవలం ఒక మౌత్ పబ్లిసిటీ, 20-30 యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నాడు. ఎక్కడైనా చూడు అవే వచ్చేటట్లు మెయింటైన్ చేసినాడు. ఏ విధంగా ఒక మభ్య పెట్టే ప్రయత్నం, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట. నేను ఏదో పొడంలోపల్లి అనే ఊర్లోకి పోతే ఆ ఊర్లో చెప్తున్నారు, ఆ ఊర్లో పోయి ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు
అక్కడ ప్రచారం చేసినది, అమ్మా మీరు ఫ్యాన్కి వేస్తే అది బీజేపీకి పోతుంది కాబట్టి బీజేపీకి ఏంటి అది ఫ్యాన్కి వస్తుందని చెప్తున్నారు. ఎట్లా ఎట్లాంటి వాళ్ళు అనుకుంటారు. పాప అన్నిటికంటే ఏంటంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తెలివైన వాళ్ళు ఇది అనుకుంటున్నాను, వీళ్ళకు కూడా పాపం కొంత బుడి కొట్టించినాడు. దగ్గర 10-15 కోట్లు వసూలు చేసినాడు ఇక్కడ కూడా. అంతటి జిమ్మిక్ వీళ్ళ లెక్కనే ఇక్కడిక్కడే పంచుకుంటే ఇక్కడిక్కడే రొటేషన్ చేసుకుంటా పోవడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సత్యకుమార్ అనే వ్యక్తి మాయల మరాఠీ సర్టిఫికేట్స్ తీసుకున్నాను. మాయల మరాఠీ అతను యాదవ్ కాదు, బీసీ డి యాదవ్ కిందకు వస్తాడు. ఇంతవరకు సర్టిఫికేట్ చూపిలే. మీరు కొంతమంది ప్రెస్ వాళ్ళు అడిగినా కానీ దాన్ని దాటేసినాడు. అదేవిధంగా అఫిడవిట్లో భార్య ఉంది అని చెప్పారు, కానీ అఫిడవిట్లో భార్య లేదు అని చెప్పినాడు. తీరా చూస్తే అక్కడ ఒక ఆమె భార్య అని చెప్పి తిరుగుతారు. అదేవిధంగా వాళ్ళ వెంకయ్య నాయుడు బామ్మడిది కూడా చెప్పినాడు, ఇతను ఏ విధంగా చేసినాడు, ఏ విధంగా చేసినాడు. ప్రింట్ తీసుకున్నా ఏ విధంగా ఇతను మోసం చేసినాడు, ఏ విధంగా అంటే ఎలక్షన్స్ అంటే కలెక్షన్స్. ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళని ఇన్ఛార్జీలుగా వేస్తుంటారు. ఇతని వల్లే యూపీ గెలిచిందని కాదు, ఇతని వల్లే గోవా గెలిచిందని కాదు, ఇతని వల్లే మధ్యప్రదేశ్ గెలిచిందని కాదు. 50-100 మందిని వచ్చే ఇతను ఒకడు. సో ఇలాంటి వాళ్ళు నా వల్లనే చేస్తూ ఉంటారు. నేను అడుగుతూనే ఉన్నాను, ఇతను ఏం చేసి నాకేం అతని మీద వ్యక్తిగతంగా లేదు. అతను ఎప్పుడైతే వ్యక్తిగతంగా నా మీద మాట్లాడినాడో నేను అతని మీద వ్యక్తిగతంగా మాట్లాడచ్చు. అది ఎవడైనా కానీ ఎంతటోడైనా కానీ నాకేమి ఇదేం లేదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే దాంట్లోనే గౌరవం ఉంటుందని నేను చెప్తున్నాను. అది ఎవడైనా కావచ్చు, సూరి కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, మధు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. సో వీళ్ళకందరికీ ఏంటంటే కేతిరెడ్డిని తిట్టని ఫేమస్ అనుకున్నారు. అలా తిట్టడం మొదలు పెట్టారు, కానీ జనం పోలేకపోయినారు. ఇప్పటికీ షాపులను మాట్లాడడము, లేకుంటే ఇంకో రోళ్ళతో మాట్లాడడము, వాళ్ళని చేయడము, అది ఎట్లా చేసినారంటే వీళ్ళ టాక్టిక్స్ కూడా చెప్తారు. ఒకటి దగ్గరికి పోతారు, ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర మొదట మాట్లాడేది నీకు 20 లక్షలు ఇస్తానంటాడు. అతను కొద్దిగా టెంప్ట్ అవుతాడు. పాపం టెంప్ట్ అయిపోయి మళ్ళీ ఎందుకులే కేతిరెడ్డితో ఎందుకులే ఉన్నాం కదా ఇన్నాళ్ళని చెప్పి ఆలోచనలో పడతారు. అంతలో మా వాళ్ళు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు నాకు, అన్న ఇట్లా పోయినాడు నా అని చెప్పేసి. మళ్ళీ నేను ఫోన్ చేస్తా, ఎందుకు ఊరికి నేను పోయినాను అని చెప్పేసి. అంటే ఏం లేదు నా అని చెప్పి అంటాడు. మళ్ళీ రెండో రోజు పోయి ఇంకొక 5 లక్షలు 10 లక్షలు టెంప్ట్ చేస్తాడు, 30 లక్షలు అంటాడు, టెంప్ట్ చేస్తాడు. మళ్ళీ పోయినాను నా అని చెప్పి నా దగ్గరికి ఎవడో ఇన్ఫార్మ్ వచ్చాడు. నేను అప్పుడు కాకుండా ఇంకెవడన్నా పోయి ఇట్లా మాట్లాడతాడు. అట్లా అతన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత నా దగ్గర నమ్మకం లేకుండా చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, నా దగ్గర నమ్మకం కోల్పోయిన తర్వాత అతను పట్టించుకోవడం మానేసిన తర్వాత అతను నా దగ్గర రాలేక ఇతను నెంబర్ తిరుగుతాడు. ఎంతో కొంత ఎంతో కొంత అని చెప్పేసి. ఎంతో కొంత అంటే ఇతనికి 50,000 1,00,000 ఇచ్చి కండువా ఇచ్చాడు. మిగతాది ఏంటంటే వెనకలు వచ్చాంది వాళ్ళతో ఇచ్చానని. అట్లా అయిపోయిన తర్వాత కండువా వేసినాక దాంట్లో వారసుడు సినిమాలు చెప్తాడు చూడు, నెపోలియన్ గారు అన్నీ ఇప్పేసి నువ్వు రేపైపోయినావు అని చెప్పేసి. అట్లా ఇలా చేసేసి 10-25 ఇచ్చేసి పంపించాడు. వాడు అన్నాడు, మాకు బోధనాపల్లిలో రవి అని ఉండే బాగా ముఖ్యం అన్నాడు. వాడు 30,000 ఎంతో ఇచ్చినాడు. వాడు ఎందుకు ఓపిరెడ్డి అని ఉండే, వానికి 50,000 లక్ష ఇచ్చినాడు. పాప 25 లక్షలు ఇచ్చానని చెప్పినారు. అట్లా అంత ఎంతంటే మా అయ్యప్ప బాగా కొట్టినాడు, కానీ ఈ పోస్ట్ పెట్టుకున్నాడు అంత మండలం అంతా ఉంచేస్తానని చెప్పేసి ఇట్లా కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక అభద్రతతో ఇతనే ఈరోజు చెప్తున్నా, ఈరోజు 5 గంటలకు తనతో వచ్చిన వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు. ఇంకో 2 రోజులకి ఇతను ఖాళీ అయిపోతారు. ఎవరు వీళ్ళ సంగతి చూడాల్సింది? వీళ్ళు మంచి చెడ్డలు చూసుకోవాల్సింది నేనే కదా. గతంలో కూడా ఇదే పద్ధతిలో అయితే 2019లో నేనే కదా అందరి మంచి చెడులు చూసినది. ఎవరినైనా హరాస్ చేసినామా, ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? అందరు మంచి చెడులే చూసాం కదా. ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటారు, మీకు ఎవరు చెప్తే వాళ్ళ జెండాలు పోయేద్దండి. మీరు ఒకవేళ 5 ఏళ్ళు కష్టపడి ఉంటే మీ పేరు చెప్పుకొని ఇక్కడ పోటీ చేసినాడు సత్య, చాలా వసూలు చేసినాడు, 100 కోట్లు వసూలు చేసినాడు. నేను ధర్మవరంలో ఉన్నాను, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ ఇన్ఛార్జ్లుగా పనిచేసిన రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళతో చాలా కోట్లాది కోట్లు వసూలు చేసినాడు. సో దానిలో ఇప్పుడు మీకు కొద్దిగా ఇచ్చింటాడు కొద్దిగా.
ఆ లెక్క జోబీలో పెట్టుకోండి. మీ పిల్ల పాపలో మీకు ఏదైనా కానీ లేకపోతే అవన్నీ కూడా చూసుకునే కార్యక్రమం చేసుకోండి. ఎందుకంటే అది కూడా దొంగ లెక్కే, కాబట్టి తప్పేం లేదు. సో అతను మీకు ఇచ్చినాడు అంటే మీకు అతనికి ఏం కనెక్షన్ ఏం లేదు. ఎందుకంటే ఒక ఎప్పుడూ లేనంత విధంగా ధర్మవరం నియోజకవర్గంలో ఒక అబద్ధాలని మూట కట్టి ప్రచారం చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలుగా మీరే ఆలోచించండి. నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. నేను ఎప్పుడూ ఒకరి మీద తప్పుడు ఆరోపణలు చేయను, ఏది చేయను. నా 18 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడే కానీ ఒకరి మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టు కానీ, అబద్ధం చెప్పినట్టు కానీ, తప్పుడు హామీ ఇచ్చినట్టు కానీ చేయలేదు. ఏదైనా కానీ చేయగలిగేది ఏదైనా ఉంటే అది మాత్రమే చెప్పే స్వభావం, అది మాత్రమే చేయగలిగే స్వభావం మీ కేతిరెడ్డి చేసినాడు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది, ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటి, ఎవరు మీకు మంచి చేశారు, ఎవరు మీకు అందుబాటులో ఉన్నాడు, ఎవరు మీకు తోడుగా ఉన్నారు, మీ ఇబ్బందుల్లో ఎవడు మీకు అన్యాయం జరిగితే ఎవడు తోడుగా ఉన్నాడు. ఈరోజు మగ్గం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనే అండగా ఉన్నాను. నేతన్న నేస్తం అలా పుట్టిన స్కీమే కదా, ఆ రోజు మనం ధర్నా చేసిన పుట్టిన స్కీమే కదా. నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే ఆలయ సిల్క్స్ దాంట్లో బట్టలు ఊడదీసి కొడితే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు నెల రోజుల తర్వాత ఆ వీడియో వచ్చినా కానీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడితే వాళ్ళని పిలిచి ఒక వాట్సాప్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఇప్పించి రిజిస్టర్ చేయించాం. అలాంటి వాళ్ళకి కూడా లేకపోతే ఇంకేం చేసేకైతే అది ఇంకెక్కడికి మనం మంచి చేయాలా? అలాంటి వాళ్ళకు కూడా నీతి లేకపోతే నేను ఎక్కడి వరకు మంచి చేయాలా? ఏదేదో చెప్తాడు, 100 పనులు చేయించుకుంటారు. కొంతమందిని అయితే పెనుకొండలో ఎంటబడి కొట్టినారు. వచ్చి నా దగ్గరికి వస్తే ఇట్లా అన్నట్టు చేసినారు, వాళ్ళు పోయినారు. కాబట్టి అది ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి వాళ్ళకు నీతి లేకపోయి ఉండొచ్చు, కానీ మన జనానికి మేలు చేసినప్పుడు ఆ జనం తోడుగా ఉంటారు అనే దాంట్లో ఐ రియల్లీ ఫీల్. వీళ్ళు వాళ్ళకు 300 రూపాయలు 400 రూపాయలు ఇస్తే తప్ప జనం రాలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వేలాది మంది జనాలు రావడం జరిగింది. తోడుగా కూడా జనం నిలబడడం జరిగింది. ఐ రియల్లీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ధర్మవరం నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాబట్టి ఈ తరుణం మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో బీజేపీకి పన్న ఓట్లు కేవలం 600 నుంచి 1000. ఒకసారి సత్యకుమార్ అనే వ్యక్తి ఇలాంటి చీటరు, బ్లాక్ మెయిలర్ని తెచ్చిపెట్టుకుంటే మీరు అడగండి, మీకు ఎక్కడ తెలిసిన అతనికి పరిచయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అతను ఎదిగిన విధానం అంతా బ్లాక్ మెయిల్ చేసుకుంటారు. ఈరోజు చూడండి, రెండు చిన్న సంఘటనలు జరిగాయి. ఒకటి శాంతినగర్లో జరిగింది. దాని తర్వాత నిన్న జరిగిన వీడియో క్లిప్లో కూడా చూడండి నీట్గా. కేశవరెడ్డి అనే వ్యక్తి అక్కడ ఏదో ఇద్దరికి జరుగుతున్న గొడవలో ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కకు దుబ్బేస్తా పోతున్నాడు. వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. అతని మీద మామూలుగా చిన్న సెక్షన్లో ఉన్న కేసుని 307 కేసులు కట్టించినాడు. మన మామూలుగా అక్కడ జరిగిన దానిలోకి నా మీద, అందరి మీద కూడా, లేని వాళ్ళ మీద కూడా 307 కట్టించినాడు. ఫ్యాక్షనిజంలో ఉండి కూడా, ఫ్యాక్షనిస్టులు కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి మాకెప్పుడు లేవు. ఇట్లాంటివి సంఘటన సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారితంగానే కేసులు కట్టే వాళ్ళు ఉన్నారు, కానీ అసలు ఆళ్ళు లేదు, సూలు లేదు, ఇట్లా దొంగ కేసులన్నీ కట్టుకుంటా పోతారు. ఎవరు రేపు పొద్దున బాధ్యుడు? నువ్వే కేసులు కడతావు, నువ్వేం గొడవలు పెడతావు, నువ్వేమో అందరినీ తిట్టిస్తావు, నాకు నువ్వు వెళ్ళిపోతావు. మళ్ళీ ఏం చేయాలి మేమంతా? కాబట్టి మీ అందరినీ కూడా, ఎవరైతే తప్పే వెళ్ళారో మీ అందరినీ కూడా ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళని నమ్మి మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళి మీరు నష్టపోవద్దండి. అతను ఉండడు. ఈరోజు ఎంత హంబక్ చేశాడో మీరందరూ కూడా గుర్తించండి. అదేవిధంగా ధర్మవరం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఎవరు మీకు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు? మీకు కులాలుగా, మతాలుగా చాలా విభజించి చేసినాడు. నేను ఒకటే అడుగుతున్నాను,
మీ కష్టం వచ్చినప్పుడు ఎవరు తలుపు తడతారు? మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి ఫోన్ చేస్తే మీ సమస్య తీరుతుందని ఎవరికైతే మీకు నమ్మకం ఉంది? మీకు ఏదైనా కానీ కష్టకాలంలో ఉంటే ఆ గడప దగ్గరికి తొక్కితే మనకేదో ఒక సమాధానం దొరుకుతుందని ఎందుకంటే శత్రువునైనా క్షమించే గుణం కేతిరెడ్డిది. మీ అందరికీ తెలుసు ఎంతమంది నా దగ్గరికి వచ్చి పనులు చేయించుకోమని ఉంటారు. శత్రువునైనా క్షమించే గుణం కేతిరెడ్డి. కాబట్టి ఇలాంటి మాయల మరాఠీ తీసుకొని వచ్చి మోసం చేసే కార్యక్రమం కానీ ఇవి కానీ మీరు మోసం చేసుకోవద్దని కోరుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా సర్టిఫికెట్స్ చూపించాను. చాలా మంది ఇది చెప్పారు, ఈ సర్టిఫికెట్లో కూడా ఉందండి. అంటే ఇది కానీ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్టీ ఎస్సీ ఎస్సీ ఓటీంది. పైన అతను గోపీ నాయక్ అనే అతను ఎస్టీగా నమోదైంది. దాని కిందనే సత్యనారాయణరావు ఓసీ తెలుగుగా నమోదైంది, ఓసీ మరాఠీగా నమోదైంది. అదేవిధంగా పి రామిరెడ్డి, పకూర్ వెంకటరెడ్డి సన్నా పి రామిరెడ్డి ఇండియన్ హిందూ కాపు ఓసీగా నమోదైంది. దీన్ని కొంతమంది అదర్ క్యాస్ట్ కిందికి కాకుండా ఓసీ కిందికి కాకుండా ఓపెన్ కేటగిరీ అని కూడా ప్రచారం చేసినారు. ఎందుకు ఎవరిని మోసం చేసుకుంటారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప. ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ వైజ్ అంత నీట్గా రాసినారు. ఫస్ట్ ఉన్న అతను కృష్ణా నాయక్ సన్నా గోపీ నాయక్ ఇండియన్ హిందూ సుగాలి ఎస్టీ. ఎవరు అంటే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న స్టూడెంట్. సత్యనారాయణరావు వై నాగరాజారావు ఇండియన్ హిందూ మరాఠీ ఓసీ తెలుగు. నెక్స్ట్ కాపు. ఈ విధంగా ఎక్కడ చూసినా అబద్ధాలు మోసాలు, పేరుతో సహా అబద్ధమే. వై సత్యనారాయణరావు ఇతని పేరు. ఇతను దీన్ని సత్యకుమార్ యాదవ్ గా చేసుకున్నాడు. సత్య ఫ్రాడ్ క్యాండిడేట్. మామూలుగా మనము ఈ కేసులలో చూస్తుంటాం, తెహల్కా కేసులలో దీనిలో ఇట్లాంటి వాళ్ళని ఫ్రాడ్ కేసు. అంతటి ఫ్రాడ్ అని చీటట్లేదు. ధర్మవరం ప్రజలు మీరందరూ కూడా విఘ్నతతో ఆలోచించండి. 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మీరందరూ కూడా ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు తోడుగా నిలబడినాడు అని మీరు ఎవరినైతే నమ్మితే చాలా మందిని నిలబడినారు ఆలోచించి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ హైపు దీని నుంచి అందరూ కూడా బయటికి రావాలా, రియాలిటీస్లోకి పోదాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనకు ఆదుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మేలు చేశాడు, వీటన్నిటి మీద కూడా అసలు ఇతను రాలేదు. అప్పటికే దొంగ కేసులు కట్టడం నేర్పించినాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అని చెప్పినాడు, జైళ్ళు అని చెప్తున్నాడు. ఏది రాక 30 రోజులకే ఎవరిని బెదిరించుకోవడానికి? నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెప్పిండొచ్చు, నేను అంత చేస్తాను. ఎందుకు ఊరుకుంటావు? నరేంద్ర మోడీకి అమిత్ షాకు కేతిరెడ్డి తప్ప ఇంకా వేరే పనే ఉండదా? వేరేదేముండదా? ఉంటాయి కదా వాళ్ళకు దేశం చూసుకోవాలని. ఎన్నాళ్ళని అమిత్ షా పేరు చెప్పి, మోడీ పేరు చెప్పి ఎన్నాళ్ళని వసూలు చేస్తావు? వెంకయ్యనాయుడు అలాగే కదా నువ్వు వసూలు చేసినది. ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూసినావా? ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు ఉంటాడు, సత్యనారాయణ ఇట్లా చేరి ఇట్లా అట్లా చేసినాడు వెంకయ్యనాయుడు. సో ధర్మవరం ప్రజలందరూ విఘ్నతతో ఆలోచించండి. రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి అందరినీ కూడా పేరున కోరుకుంటున్నాం. ఏదో ఉన్నాయి క్వశ్చన్స్ మా ప్రసాద్? ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మీకు చెప్తాను వాళ్ళు ఈవీఎం మార్చైనా సత్యకుమార్ గెలుస్తారని భయప్రాంతం గురి చేస్తాం. ఎట్లా చెప్తాను? ఈవీఎంలు మార్చే సత్యకుమార్ అంటే ఏ ఊర్లో ఎన్ని ఓట్లు పడతాయి, ఏ విధంగా పడతాయని ఒక సరళ అంటూ ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో మార్పు కనపడితే డెమోక్రటిక్ సిస్టంలో అలా జరుగుతుందని అనుకోవటం. దానికి ఎవడ నువ్వు ఏం చేసేకైతే చెప్పు ఈవీఎంలు మారుస్తాడు, ఏం చేస్తాడు. ప్రజల ద్వారా ఓటు సంపాదించుకునే ఒక ప్రయత్నం చేస్తారే తప్ప ఈ విధంగా ఈవీఎంలో ఫోన్ ట్యాపరింగ్ ఇవన్నీ చేస్తారని మనం అనుకుంటాం. నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ నెంబర్ ఆఫ్ టెస్టులు చేసింటారు. దే హ్యావ్ టు వెయిట్. ఇప్పటివరకు నియోజకవర్గంలో 18 గ్రామాల్లో గొడవలు
ఇచ్చంది కాదు, అన్ని గ్రామాల్లోనూ కూడా ఎప్పుడూ లేనంత విధంగా గొడవలు క్రియేట్ చేసినాడు. ఇది చేయడం జరిగింది. అంటే నేను అదే అంటున్నాను కదా, ఫ్యాక్షనిస్టులకు టెర్రరిస్టులకు లేనంత విధంగా క్రూయల్ మెంటాలిటీ కదా. ఏదో ఒక ఊర్లో గుంపులు గలాటలు పెట్టుకుంటే వాడెవడో నా దగ్గర ఉంటాడు కదా అనేది ఒక ఆలోచన. కాలం మారింది, కాలానుగుణంగా పనిచేయాలి అనేది 25 yearsగా ఇతను నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ చేస్తుంది. పొద్దుటూరులో ఉన్నాడు కదా, పొద్దుటూరులో ఎందుకు చేయలేకపోయినాడు, కేంద్రం నిధుల నుంచి తీసుకొని వచ్చి. కాబట్టి ఇవన్నీ హంబక్, ఇవన్నీ చీటర్, ఈజ్ ఎ చీటర్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఏం లేదా?